రాజకీయ రణరంగంలో కొత్త ఆశయం. బోడే రామచంద్ర యాదవ్ పంచసూత్రాల విప్లవం. బోడే అజెండానే కాపీ కొట్టిన కవిత టిఆర్ఎస్ పార్టీ. బీసీవై పార్టీకి 5 సూత్రాలే ఇతర పార్టీలకు ఆదర్శం. బీసీవై పంచసూత్రాలు బోడే రామచంద్ర యాదవ్ దూరదృష్టికి నిదర్శనం. తెలుగు రాజకీయాల్లో విలువల కన్నా వ్యూహాలకు, ఆశయాల కన్నా ఆకర్షణీయమైన హామీలకే ప్రాధాన్యత పెరిగిపోతున్న తరుణంలో ఒక నాయకుడు మాత్రం సామాన్యుడి మౌలిక అవసరాలే తన రాజకీయ అజెండాగా మార్చుకున్నారు. ఆయనే భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. పార్టీని స్థాపించిన తొలి రోజే ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, బలహీన వర్గాల అభ్యున్నతి అనే 5 అంశాలను తన ఊపిరిగా ప్రకటించి అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ ఒక కొత్త చర్చకు తెరలేపారు. బోడే రామచంద్ర యాదవ్ దృష్టిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేవి కేవలం ప్రభుత్వ పథకాలు కావు. అవి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులు. ఒక సామాన్య కుటుంబం పేదరికంలో కూరుకుపోవటానికి ప్రధాన కారణం కార్పొరేట్ చదువుల కోసం చేసే అప్పులు, ప్రాణం కాపాడుకోవటానికి అయ్యే వైద్య ఖర్చులు. ఈ రెండింటిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుంది. విద్య, వైద్యం ఉచితంగా అందినప్పుడు సమాజంలో మేధోపరమైన శారీరక సామర్థ్యం కలిగిన మానవ వనరులు తయారవుతాయి. ఇది దీర్ఘకాలంలో రాష్ట్ర సంపదను పెంచే ఒక గొప్ప పెట్టుబడిగా మారుతోంది. అలాగే అన్నదాత సుఖీభవ అనే నినాదాన్ని నిఖరమైన విధానంగా మార్చడం ఆయన లక్ష్యం. విత్తనం వేసిన నాటి నుండి పంటను విక్రయించే వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలవటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. రైతులు అప్పులు పాలవటం ఆగిపోయిన రోజున వ్యవస్థ అంతా స్థిరంగా ఉంటుంది. దీనికి తోడు యువతను కేవలం ఉద్యోగాల కోసం వెతుక్కునే వారిగా కాకుండా సొంతంగా పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్న బోడే రామచంద్ర యాదవ్ ఆలోచన విప్లవాత్మకమైనదే. యువతకు సరైన ప్రోత్సాహం అందితే వారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఇంజన్లుగా మారుతారనేది ఆయన దృఢ నిశ్చయం. బలహీన వర్గాల సాధికారత విషయంలో రామచంద్ర యాదవ్ వైఖరి చాలా స్పష్టం. కేవలం ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇచ్చే రాయితీలు కాకుండా సామాజికంగా, రాజకీయంగా ఆ వర్గాలకు సముచిత స్థానం దక్కినప్పుడే నిజమైన మార్పు సాధ్యమని నమ్ముతున్నారు. ఈ సమగ్రమైన మేనిఫెస్టో సామాన్యుడి అంతరంగాన్ని తాకటమే నేడు ఇతర రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. నేడు అనేక ప్రధాన పార్టీలు బోడే రామచంద్ర యాదవ్ మేనిఫెస్టోలోని అంశాలను తమ నినాదాలుగా మార్చుకోవటం చూస్తుంటే ఆయన ఆలోచన దృక్పథం ఎంత శక్తివంతమైనదో అర్థమవుతోంది. రాజకీయాల్లో ఏ మార్పు కోసం ఆయన పోరాటం మొదలు పెట్టారో అదే మార్పును ఈనాడు ఇతర పార్టీలు కూడా అనుసరించడం బోడే రామచంద్ర యాదవ్ నైతిక విజయానికి నిదర్శనం. ప్రజల నాడిని పట్టుకున్న నాయకుడు కాబట్టే ఆయన ఎంచుకున్న ఈ 5 హామీలు నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త దిక్సూచిగా నిలుస్తున్నాయి.